మై టాపిక్ 10th క్లాస్ బయాలజీ నుంచి ఫస్ట్ లెసన్ న్యూట్రిషన్. ఇక న్యూట్రిషన్ అనే టాపిక్ నుంచి ఒక సబ్ టాపిక్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో న్యూట్రిషన్ అనే ప్రాసెస్ ఎలా జరుగుతుంది. సో అలాగే మనం చూసినట్లయితే టేక్ సమ్ స్మాల్ ప్లాంట్, స్మాల్ ప్లాంట్. ఈ యొక్క ప్లాంట్లోని న్యూట్రిషన్ అనే ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఈ యొక్క ప్లాంట్లో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, ఈ ప్లాంట్లో సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది, ఏ ప్లాంట్లోని ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది, ఈ ప్లాంట్లో రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ప్లాంట్. ది ప్లాంట్ highly growing depends upon the metabolic activities. These are all of the metabolic activities: nutrition, respiration, circulation, excretion and reproduction. These all are the metabolic activities in plant. So like discussing about the nutrition in plants, ఈ యొక్క ప్లాంట్ అనేది న్యూట్రిషన్ అనే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో అలాగే మనం చెప్పుకున్నాం. సో అదేవిధంగా యానిమల్స్లో న్యూట్రిషన్ ఎలా జరుగుతుందంటే త్రూ ద డైజెస్ట్ సిస్టమ్ చెప్తాం. ఏం చెప్తాం? త్రూ డైజెస్ట్ సిస్టమ్ ద్వారా ప్లాంట్స్ యానిమల్స్లోని న్యూట్రిషన్ అనే ప్రాసెస్ జరుగుతుందని చెప్తున్నాం. మరి హియర్ డిస్కసింగ్ అబౌట్ ద ప్లాంట్స్, మరి ప్లాంట్స్లో న్యూట్రిషన్ చేయడం జరుగుతుంది త్రూ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. ఎలా జరుగుతుందా? ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా ప్లాంట్స్లో న్యూట్రిషన్ జరుగుతుంది. సార్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకేనా? సో ప్లాంట్స్లోని న్యూట్రిషన్ అనే ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. సో నౌ డిస్కసింగ్ అబౌట్ ద వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్? హియర్ చూడండి, 6CO2 plus 12H2O gives rise sunlight and chlorophyll and C6H12O6 plus 6H2O plus 6O2. This aroma gives surprise. Okay, now this is the equation of photosynthesis. 6CO2 plus 12H2O gives rise sunlight and chlorophyll C6H12O6 plus 6H2O plus 6O2. So ఇక్కడ C6H12O6, this is a glucose. This is a glucose and carbohydrate and starch. This is the equation of the photosynthesis equation. So here 6CO2 atmosphere యొక్క కార్బన్ డైఆక్సైడ్, అట్మాస్ఫియర్ యొక్క కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా సో సాయిల్ యొక్క వాటర్, అట్మాస్ఫియర్ యొక్క సన్లైట్, అట్మాస్ఫియర్ యొక్క సన్లైట్ ఇట్లా చేసుకుని లీఫ్ లో ఉన్న క్లోరోఫిల్. దీనిలో లీఫ్, దిస్ ఇస్ ది స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్. యొక్క లీఫ్, వాట్ ఇస్ ద కలర్ ఆఫ్ లీఫ్? గ్రీన్. What is the color of leaf? Green. Because of the reason chlorophyll. Because of the reason chlorophyll. So that's why the presence of chlorophyll and presence of sunlight is form a 6C6H12O6. This is a glucose, carbohydrate, starch and 6H2O plus 6O2. So oxygen is ఎప్పుడు కూడా మనకి అట్మాస్ఫియర్ లో రిలీజ్ అవుతుంది అనేది ఎవరో మనకు పైకి చెప్తుంది. This is a equation of the photosynthesis. ఓకేనా? సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో డెఫినేషన్ కూడా ఇదే. ఫోటోసింథసిస్ డెఫినేషన్ అనగానే, ఈక్వేషన్ అనగానే సో ఈ రూపంలో మనం రాసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్కి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే మరి న్యూట్రిషన్ ప్లాంట్స్లోని న్యూట్రిషన్ ఏ విధంగా జరుగుతుంది చెప్తున్నట్టే ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ క్వశ్చన్, మరి ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ వాట్ ఆర్ ద రా మెటీరియల్స్. సో లైక్ ఏ రా మెటీరియల్స్ CO2, H2O and sunlight, chlorophyll. These all are the raw materials. ఏమంటారంట? కార్బన్ డైఆక్సైడ్ ని, వాటర్ ని, అదేవిధంగా సన్లైట్ ని అండ్ క్లోరోఫిల్ ని ఏమంటారంట? రా మెటీరియల్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్, దిస్ ఆల్సో the name is simple molecules converting to complex molecule. Simple molecule converting to complex molecule. These are the simple molecule. These are the simple molecule converting to complex molecule by the sunlight. ఒక సింపుల్ మాలిక్యూల్ కాంప్లెక్స్ ఎలా అయిందంట? సన్లైట్ ద్వారా అయిందా? దిస్ ఏ కాంప్లెక్స్ మాలిక్యూల్. ఈ యొక్క కాంప్లెక్స్ మాలిక్యూల్ మనం ఏం చేయాలి? మనం సింపుల్ వన్ చేసి తినాలి. ఏం చేయాలంట? సింపుల్ చేయాలి బై ద ఎంజైమ్స్ అనే ప్రాసెస్ ద్వారా మనం ఈ యొక్క కాంప్లెక్స్ మాలిక్యూల్ ని సింపుల్ వన్ చేసుకుని తినాలి. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫర్ ద photosynthesis. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాం, వాట్ ఆర్ ద రా మెటీరియల్స్ ఆఫ్ ది ఫోటోసింథసిస్? CO2, water, sunlight, chlorophyll. Next ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాం, 1 మార్క్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది ఫోటోసింథసిస్? ఎండ్ ప్రొడక్ట్స్
Do you know end products like glucose, water, oxygen? These are the end products of the photosynthesis. What are the end products of photosynthesis? Glucose, C6H12O6 plus comma H2O comma oxygen. These are the end product of the photosynthesis. So you must carbon dioxide is necessary for photosynthesis, water is necessary for photosynthesis, sunlight is necessary for photosynthesis, okay na, and chlorophyll also necessary for photosynthesis, okay na. These all are the very important for, all are the essential for photosynthesis. Photosynthesis జరగాలంటే కంపల్సరీగా ఏం కావాలంట, కార్బన్ డైఆక్సైడ్ కావాలంట, కంపల్సరీగా వాటర్ కావాలంట, కంపల్సరీగా సన్లైట్ కావాలంట, క్లోరోఫిల్ కావాలంట. ఇవన్నీ ఉంటేనే ఇక్కడ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరుగుతుందని చెప్తున్నాడు. This is the equation of the photosynthesis. The raw materials: carbon dioxide, water, sunlight, chlorophyll. What are the end products of the photosynthesis? Glucose, water, and oxygen. Whitney end products అని చెప్తారు. So now next one discussing about the already మనం చెప్పుకున్నాం CO2 is necessary for photosynthesis. Water is essential for the photosynthesis. Sunlight is necessary for the photosynthesis. And chlorophyll or chloroplast గురించి డిస్కస్ చేద్దాం. This is a structure of chloroplast. This is a structure of chloroplast. ఇప్పుడు structure of chloroplast గురించి మనం డిస్కస్ చేద్దాం. This is a structure of chloroplast. Here చూడండి, this is the structure of chloroplast in the membrane, stroma thylakoid, stroma, granum, lipid globules, grana thylakoid, starch grains. This is the structure of the chloroplast. These are all the parts. Okay, now discussing. It has been found that the chloroplast, it is a membranous structure. What is this? This is a membranous structure. ఏంటంటే membranous structure అని చెప్తున్నాడు. Membranous structure. Chloroplast is a membranous structure. These all are the membrane. So that means layer. Chloroplast is a membranous structure. The second one, they consist of the three membranes. How many members in the chloroplast? Three membranes. How many membranes in the chloroplast? Three membranes. How many membranes in the chloroplast? Three membranes. So first one, the tall layer form of a layer, tall layer. Tall layer form a stacked sac-like structure is called grana. ಏನಂತ? Grana. This is the grana. ఎలా ఉంటుందా? Stacked sac-like. Stacked means like a card. చూడండి నా, stacked sac-like structure is called grana. Stacked sac-like structure is called grana. It is believed for the site for trap of the solar energy. ఏం చేస్తుందో? What is the function of grana? Trap of the solar energy. Trap of the solar energy. The intermediary fluid filled portion is called stroma. The second one, stroma. Again, fluid filled structure. Fluid filled structure. ఇక మొత్తం కూడా ఫ్లూయిడ్ ఉంటుంది. ఇక ఫ్లూయిడ్ ఫిల్డ్ స్ట్రక్చర్ ఏమంటారంట? స్ట్రోమా అంటారంట. ద థర్డ్ ఏరియా ఎలా ఉందంట? స్టాక్డ్ సాక్-లైక్. స్టాక్డ్ మీన్స్ కాడ. Stacked sac-like structure is called grana. This is the third layer. How many membranes in the chloroplast? Three membranes. The third layer is a stacked sac-like structure is called grana. What is the function of grana? Trap of the solar energy. ఏం చేస్తుందంట? Trap of the solar energy. Trap of the solar energy. The next one, fluid filled portion is called stroma. ఏదా ఉన్నది? Fluid filled portion is called stroma అని చెప్తున్నాడు. So this is believed to be the responsible for enzymatic reaction leading to the synthesis of glucose. So ఏం తయారైతుందా? ఏం చేస్తుంటా? ఎంజైమెటిక్ రియాక్షన్ చేస్తుంటా. వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ స్ట్రోమా? ఎంజైమెటిక్ రియాక్షన్. ఏం చేస్తుంటా? ఎంజైమెటిక్ రియాక్షన్ చేస్తుందని చెప్తున్నాడు. సో మళ్ళీ ఏం ఫామ్ చేస్తుంటా? గ్లూకోజ్. ఆల్రెడీ మనం ఈక్వేషన్ చూసాం కదా, ఫోటోసింథసిస్ అనే ఈక్వేషన్ చూసాం కదా, అందులో గ్లూకోజ్ అనే ఫామ్ అదే కార్బోహైడ్రేట్ ఫామ్ అండి. ఆ కార్బోహైడ్రేట్ ఫామ్ అనే కారణం ఇక్కడ స్ట్రోమా ద్వారా దొరుకుతుందని చెప్తున్నాడు. ద నెక్స్ట్ వన్ చూసినట్టయితే విత్ ఇన్ ద జాయింట్ టుగెదర్ ఆఫ్ ఫామ్ ఈ స్టార్చింగ్. సో స్టార్చ్ అనేది ఫామ్ అవుతుంది ఎప్పుడు? లేక స్ట్రోమా అండ్ ఈ గ్రానై రెండు కలిసి ఎంజైమెటిక్ రియాక్షన్ అండ్ సోలార్ ఎనర్జీ రెండు అబ్జర్వ్ చేసుకుని మనకి స్టార్చ్ అనేట్టుగా ఫుడ్ మెటీరియల్ అనేది తయారవుతుందని చెప్తున్నాడు. సో లాస్ట్ వన్ చూసినట్టు మనకి ఏం ఫామ్ అవుతుందంటే డ్యూరింగ్ దిస్ ఫోటోసింథసిస్ several events occur in the chloroplast. Some of the chloroplast ద్వారా మనకి జరిగే ఇష్యూ ఏం జరుగుతుందంటే ఇక ఫోటోసింథసిస్లోని ఫస్ట్ వన్, కన్వర్షన్ ఆఫ్ ది లైట్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ. లైట్ ఎనర్జీ ఏమంటే కెమికల్ ఎనర్జీ. హియర్ సన్లైట్, లైట్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ
కెమికల్ ఎనర్జీ ఏమన్నట కెమికల్ ఎనర్జీ లైక్ ఇక్కడ ఏం ఫామ్ మనకి గ్లూకోజ్ ఫామ్ అని చెప్పుకున్నాం దట్ ఈస్ కాల్డ్ chemical energy. Light energy comes into chemical energy. The first one, splitting of water molecule. Splitting of water molecule. ఇక్కడ ఏమి 12 molecule of water ఉంది. ఇక్కడ వచ్చరికి ఏమి 6 molecule of water ఉంది. ఏమి 12 లోనికి ఏమి 6 molecule of water అంటే water molecule అనేది splitting. Splitting means divide out. Splitting means divide అయిపోయింది అంటున్నాడు. ఎలా అయిందంట H2O gives rise H plus OH minus గా డివైడ్ అని చెప్తాడు H plus OH minus అనుకున్నా ఈ విధంగా స్ప్లిట్ అవుతుంది కదా దిస్ ఇస్ కాల్డ్ ఫోటోలైసిస్ ఏమంటారు ఫోటోలైసిస్ అంటారు ద లాస్ట్ వన్ ఇస్ రిడక్షన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ టు కార్బోహైడ్రేట్ రిడక్షన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ టు కార్బోహైడ్రేట్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ ఏమైంది కార్బోహైడ్రేట్ ఫామ్ ఉంది దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది టాపిక్ థాంక్యూ